సూర్య, ఇతను ఎవరో తెలుసా? తెలీదు సార్. అంటే ఇంతకు ముందు ఎప్పుడు చూసిన జ్ఞాపకం కూడా లేదు. లేదు సార్. ఈవెన్ ఎక్కడైనా చూసారా? లేదు సార్, తెలీదు. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళు మీ అమ్మా నాన్న కదరా? ఏం మాట్లాడుతున్నారు సార్? మా అమ్మ నాన్న ఫోటోలు నేనెందుకు గుర్తుపట్టాను సార్? పోనీ ఈయనెవరో తెలుసా? తెలీదు సార్. రే, ఎదురుగా కూర్చున్న డాక్టర్ సూర్య. నాకు అర్థం కావట్లేదు సార్. మా అమ్మ నాన్న ఫోటోలు నేనెందుకు గుర్తుపట్టుకుని ఉంటాను సార్? ఏం లేదు, టేక్ ఇట్ ఈజీ. నేను మీతో కాసేపు పోయిన తర్వాత మాట్లాడతాను. పర్లేదు సార్, చెప్పండి సార్. అసలు ఒక్క నిమిషం నేను చెప్తానంటున్నాను కదా సార్. భయం వేస్తుంది సార్. కొంచెం వెయిట్ చేయండి. జస్ట్ ఫ్యూ మినిట్స్. అసలు ఏమైంది సార్ వాడికి? సూర్య జరిగిన యాక్సిడెంట్ వల్ల 2 మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చాయి. ఒకటి ప్రోసోపాగ్నోసియా, సింపుల్ గా చెప్పాలంటే ఫేస్ బ్లైండ్నెస్ అంటారు. ఫేస్ బ్లైండ్నెస్ అంటే మనోడి ఫేస్లు కనబడవా సార్? నో 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 ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేసులు కనబడకపోవడం కాదు. వాళ్ళకి అన్ని కనిపిస్తాయి. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్ని కనిపిస్తాయి. అవన్నీ కలిపితే ఒక ఫేస్ వస్తుంది కదా, దాన్ని రికగ్నైజ్ చేయలేరు. సార్ కానీ వాడికి వాళ్ళ అమ్మ పేరు, నాన్న పేరు, వాళ్ళ నాన్న ప్రొఫెషన్ అన్ని గుర్తున్నాయి కదా సార్. దీనికి మెమరీ లాస్ కి ఎటువంటి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఉన్న వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? కీర్తి సురేష్, కృతి సనన్, అనుపమ. ఎలా గుర్తుపట్టారు? వాళ్ళ ఫేస్లు బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, 2 అమ్మాయిలు వచ్చారు, ఐడెంటికల్ ట్విన్స్. వాళ్ళ పేర్లు సీత, గీత అనుకుందాం. చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఒకేలా డ్రెస్అప్ అయ్యారు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లారు. అందులోంచి ఒక అమ్మాయి మీకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. వచ్చిన అమ్మాయి సీతో, గీతో మీరు గుర్తుపట్టగలరా? లేదు సార్. ఎందుకు? ఫేషియల్ ఫీచర్స్ ఒకేలా ఉండడం వల్ల కన్ఫ్యూజన్ సార్. వాళ్ళ ఫేషియల్ డీటెయిల్స్ మన మైండ్ లో క్లియర్ గా రిజిస్టర్ అవ్వకపోవడం దీని ప్రాబ్లం. ఇది యూజువల్ గా మనకి చైనీస్, జపనీస్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు ఇందాక మీరు గుర్తుపట్టిన తీరుని ప్రైమరీ ఐడెంటిఫికేషన్ అంటారు. ఒకవేళ అది ఫెయిల్ అయితే సెకండరీ ఐడెంటిఫికేషన్ అని ఇంకోటి ఉంది. అది ఫీచర్స్ చూసి గుర్తుపడడం. ఫర్ ఎగ్జాంపుల్, హెయిర్ స్టైల్, కలరు, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, స్కార్స్, టాటూస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సార్ ఆ రెండో కాంప్లికేషన్ అన్నారు. ఫోనోగ్నోసియా అంటే వాయిస్ కి మధ్య తేడా తెలియకపోవడం. అర్థం కాలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 మనుషులు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు అనుకుందాం. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అర్థమవుతుంది, కానీ ఎవరి నోటి నుంచి ఏ మాట వస్తుంది అన్నది వీళ్ళు వాళ్ళ వాయిస్ విని గుర్తుపట్టలేకపోవడం. దాన్నే ఫోనోగ్నోసియా అంటాం. అందుకనే సార్ ఇందాక ఐసీయూలో నా వాయిస్ కూడా గుర్తుపట్టలేదు. అంటే మా వాడు ఫేస్లు చూడగలుగుతాడు గానీ గుర్తుండవు. మాట్లాడే వాయిస్, మాటలు అర్థం అవుతాయి గానీ ఎవరు మాట్లాడుతున్నాడో రికగ్నైజ్ చేయలేడు. ఎగ్జాక్ట్లీ. సార్ మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ గానీ, ప్రొసీజర్ గానీ? There's no cure. It's a permanent damage.